డ్యూయల్ మెంబర్షిప్. ఒకవేళ సభ్యుడు రాజ్యసభ, లోక్సభలలో ఒకేసారి సభ్యునిగా కొనసాగవచ్చా? ఒకే సభలోని 2 స్థానాలలో సభ్యునిగా ఉంటే ఎలా? అలా ఉండవచ్చా, ఉండకూడదా? ఒకే సమయంలో పార్లమెంట్ మెంబర్గా మరియు స్టేట్ లెజిస్లేచర్ మెంబర్గా కొనసాగవచ్చా? ఇలాంటి డౌట్స్ని ఇప్పుడు క్లియర్ చేసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ వాట్ ఐ నో. ఆర్టికల్ 101 ప్రకారం ఒక వ్యక్తి ఒకే సమయంలో 2 సభలలో సభ్యునిగా కొనసాగరాదు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ప్రకారం పార్లమెంట్లో డ్యూయల్ మెంబర్షిప్ ఉంటే ఒక సభలో సభ్యత్వాన్ని తప్పనిసరిగా వదులుకోవాలి. ఏ సభలో కొనసాగుతాడో 10 రోజుల ముందే తెలియజేయాలి. లేదంటే ముఖ్యమైన స్థానం రాజ్యసభ స్థానం రద్దవుతుంది. ఈధర్ రాజ్యసభ ఆర్ లోక్సభ ఒకే సభలో 2 స్థానాలకు ఎన్నికైతే ఏ సభలో కొనసాగుతారో ఎలక్షన్ కమిషన్ నిర్ణయించిన గడువులోగా తన నిర్ణయం తెలియజేయాలి. లేదంటే 2 స్థానాల్లో సభ్యత్వం కోల్పోతారు. ఇంతకుముందు ఒక క్యాండిడేట్ ఎన్ని స్థానాల నుంచి అయినా పోటీ చేసే అవకాశం ఉండేది. ఈ విధంగా కంటెస్టెంట్స్ ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడం వలన ఓటర్స్ కూడా మనం ఎవరికి ఓటేయాలి అని కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఎక్కువ స్థానాల నుంచి కంటెస్ట్ చేసే నాయకులకి, ఎలక్షన్స్ కండక్ట్ చేసే ఎన్నికల సంఘానికి కూడా ఇది ఎక్స్ట్రా బర్డన్. ఒకవేళ క్యాండిడేట్ కంటెస్ట్ చేసిన అన్ని స్థానాల్లో గెలిస్తే తను గెలిచిన స్థానాలకు తగిన సమయాన్ని కేటాయించలేరు. గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు వారి సమస్యలకు న్యాయం చేయలేరు. అందుకే 1996లో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ను అమెండ్ చేసిన తర్వాత ఒక క్యాండిడేట్ మ్యాక్సిమం 2 స్థానాల నుంచి మాత్రమే పోటీ చేయాలి. ఇంతకు మునుపు చెప్పుకున్నట్లు సభ్యుడు పోటీ చేసిన 2 స్థానాల్లో గెలిస్తే ఏ స్థానంలో కొనసాగుతారో ఎలక్షన్ కమిషన్ నిర్ణయించిన గడువులోగా తన నిర్ణయం తెలియజేయాలి. లేకుంటే గెలిచిన 2 స్థానాల్లో సభ్యత్వం కోల్పోతారు. ఇక్కడ మరొక ఎగ్జాంపుల్ గమనించండి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 2014 జనరల్ ఎలక్షన్స్లో ఉత్తరప్రదేశ్లోని వారణాసి మరియు తన హోమ్ స్టేట్ అయిన గుజరాత్లోని వడోదరా అనే ఈ 2 కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి పోటీ చేసి గెలిచారు. కానీ ఒక స్థానం నుండి మాత్రమే మెంబర్గా కొనసాగాలి కాబట్టి వడోదరా స్థానాన్ని విడిచిపెట్టి వారణాసి స్థానం నుంచి పార్లమెంట్ మెంబర్గా కొనసాగుతున్నారు. ఆల్రెడీ ఒక సభలో సభ్యునిగా ఉండి వేరొక సభకు పోటీ చేసి ఎన్నిక అయితే మొదటి సభలో సభ్యత్వం రద్దవుతుంది. అది రాజ్యసభ కావచ్చు, లోక్సభ కావచ్చు. మొదటి సభ్యత్వం కోల్పోతారు. ఒకే సమయంలో పార్లమెంటుకు, స్టేట్ లెజిస్లేచర్కు మెంబర్గా ఉండరాదు. ఒకవేళ పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్ రెండింటికి ఎన్నికైతే ఏదో ఒకదానికి 10 రోజుల లోపు రాజీనామా చేయాలి. లేదంటే ముఖ్యమైన స్థానం పార్లమెంట్ స్థానం రద్దవుతుంది. సెక్షన్ 33 క్లాస్ 7 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ప్రకారం ఒక సభ్యుడు కేవలం 2 స్థానాల నుంచి మాత్రమే పోటీ చేయాలి. అట్ ద సేమ్ టైం ఒక స్థానానికి ఎంతమంది అయినా పోటీ చేయవచ్చు. ఈ నియమ నిబంధనలు సెంట్రల్లోనూ స్టేట్లోనూ దాదాపు ఒకే మాదిరిగా ఉంటాయి. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ఒక రాజకీయ పార్టీ నుంచి గెలిచి వేరొక రాజకీయ పార్టీకి మద్దతిస్తే అది పార్టీ ఫిరాయింపు అవుతుంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అంటే యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించి అంతిమ నిర్ణయం స్పీకర్దే. అదేవిధంగా ఒక రాజకీయ పార్టీలో 1/3 మెంబర్స్ మరో రాజకీయ పార్టీలో చేరితే అది పార్టీ చీలిక అవుతుంది. కానీ పార్టీ ఫిరాయింపుల కిందకు రాదు. ఇక్కడ పార్టీ ఫిరాయింపు మరియు పార్టీ చీలిక వీటి మధ్య తేడా గమనించండి. రాజ్యసభ ఆర్ లోక్సభలో ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు పొందాలంటే ఒక రాజకీయ పార్టీ 10% సీట్స్ సాధించాలి. రాజ్యసభలో అయితే 25, లోక్సభలో అయితే 55 సీట్స్ సాధించాలి. 1952లో ఏర్పడిన రాజ్యసభలో మొదటగా ఎన్నికైన 216 మెంబర్స్లో ఒక ఉమెన్ ప్రెసిడెంట్ చేత నామినేట్ చేయబడ్డారు. ఆమె రుక్మిణీదేవి అరుందాలే గారు. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. దిస్ ఈస్ వాట్ ఐ నో అబౌట్ డ్యూయల్ మెంబర్షిప్. హోప్ యూ విల్ ఆల్సో నో అండ్ షేర్. థ్యాంక్ యూ.